సూపర్ 6 పథకాలు అమలు చేసి రాష్ట్ర మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జెండా వందనం కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. బయట శత్రువులు కంటే అంతర్గత శత్రువులతోనే దేశానికి పెద్ద ప్రమాదమని డిప్యూటీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అహింసా పద్ధతిలో స్వాతంత్ర్యం సాధించుకున్నామన్న ఆయన దేశం విడిపోవాలనుకున్న వారు అరాచకాలు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. లౌకికవాదం దేశ విధానం అయినప్పటికీ మతం ఆధారంగా అలజడులు జరుగుతున్నాయని పవన్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచకం సాగిందన్న ఆయన ఓడిపోతే ప్రతిపక్ష నాయకులు ఓట్చోర్ అంటున్నారని విమర్శించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ఫ్రీ బస్ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు పవన్ కళ్యాణ్. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లుగా ముందుకు సాగుతూ ఉంది. ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల తల్లులకి మాతృమూర్తులకి 8,745 కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం. అలాగే దీపం పథకం కింద 2 విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీ